హాయ్ షలోమ్. ఇజ్రాయెల్లో కొన్ని ఫ్యామిలీస్ అన్నీ కలిపి ఒకటే ఫ్యామిలీగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు. వారందరికీ సపరేట్ ఇల్లులు ఉంటాయి. కానీ వారంతా కూడా ఒకటే ఫ్యామిలీగా కలిసి ఉంటారు. సో వారు తినడం మొత్తం ఒకటే దగ్గర తింటారు. పిల్లలందరినీ ఒకటే స్కూల్లో చేర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా వ్యవసాయం పైననే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. సో ఇట్లా జీవించేటటువంటి ఈ యొక్క కమ్యూనిటీని కిబుట్స్ అని అంటారు. ఈ యొక్క కిబుట్స్ ఇజ్రాయెల్లో అనేకం ఉంటుంది. అయితే గాజాకి దగ్గరలో నిర్ ఓజ్ అనేటటువంటి ఒక కిబుట్స్ ఉంది. మొన్న ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే చొరబడ్డారో ఆ యొక్క ఉగ్రవాదులు ఈ యొక్క ప్రధానంగా ఈ బార్డర్కి దగ్గరలో ఉన్నటువంటి కిబుట్స్ పైన దాడి చేసి దొరికిన వారందరినీ చంపేయడం, అలాగే కొంతమందిని బందీలుగా పట్టుకెళ్ళిపోవడం జరిగింది. అయితే దాంట్లో బిబాజ్ అనేటువంటి ఫ్యామిలీ ఉంది. దాంట్లో సిరి బిబాజ్ అనే ఒక అమ్మగారు ఉన్నారు. ఆమెకి 2 పిల్లలు. అయితే వారి యొక్క అత్తమామలు ఎవరైతే ఉన్నారో వారిని చంపేసి వారి యొక్క హస్బెండ్ని కూడా వారు పట్టుకోవడం జరిగింది. అదే టైంలో ఈ యొక్క సిరి బిబాజ్ ఎవరైతే ఉన్నారో తన యొక్క 2 పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నప్పుడు ఈ యొక్క హమాస్ ఉగ్రవాదులు ఆమెని చుట్టుముట్టి పట్టుకున్నారు. దాంట్లో 9 నెలల బాబు ఉన్నాడు. అయితే ఆమె వారిని చాలా ప్రాధాన్యపడింది, కనీసం ఈ బాబునైనా వదిలేయండి అని. కానీ వారు కనికరించలేదు. مش عنده ما حدا حيسيبها عشان تعرف ان الانسانيه عندنا. వారిని పట్టుకొని లాక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క కిబూత్స్ ఎవరైతే ఉన్నారో ఆ కిబూత్స్ లో పనిచేసేటువంటి విదేశీయులు కూడా ఆ యొక్క బందీల లిస్ట్ లో ఉన్నారు. సో ఆ విధంగా వారందరినీ పట్టుకెళ్ళిపోవడం జరిగింది. కానీ అదే కిబూత్స్ లో హమాస్ కి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇజ్రాయెల్లో వచ్చి పనిచేయడం, ఇజ్రాయెల్ పైన ఆధారపడి జీవిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే వీరందరికీ భిన్నంగా వీరందరితో పాటు కాకుండా వీరికి కొంచెం శాలరీస్ కానీ అవి కొంచెం హైగా ఇస్తూ ఉంటారు. అంటే కొంచెం ఎక్కువ శాలరీస్ ఇవ్వడం, వారిని కొంచెం బాగా చూసుకోవడం, అటువంటి పనులు అనేది ఈ యొక్క యూదులు చేస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క యూదులు ఎవరెవరైతే ఈ యొక్క కిబుట్స్లో ఎంతమంది యూదులు ఉన్నారో వారందరి లిస్టులని తయారు చేసి ఆ యొక్క ఉగ్రవాదులకి చేరవేయడం జరిగింది. సో ఆ విధంగా చేరవేయగానే వారందరికీ పట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది. సో ఆ విధంగా ఈ యొక్క ఉగ్రవాదులు అనేది అక్కడ ఉన్నటువంటి యూదులన్నీ పట్టుకెళ్ళిపోవడం జరిగింది. సో దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. యుద్ధం అనేది జరుగుతూనే ఉన్నది. ఈ మధ్యన కొంచెం గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అగ్రిమెంట్లో ఏంటంటే సీజ్ ఫైర్ అనేది చేసి ట్రంప్ వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ అనేది చేసిన తర్వాత ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే పట్టుకున్నారో ఆ యొక్క బందీలని వారిని విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా వారు ప్రతి శనివారం విడుదల చేస్తాము అని వారు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వీరు శనివారం మాత్రమే ఎందుకు విడుదల చేస్తారు అని అంటే యూదులకి పవిత్రంగా భావించేటువంటి ఆ యొక్క సబ్బాత్ రోజు ఏదైతే ఉందో ఆ యొక్క సబ్బాత్ రోజునే వీళ్ళని విడుదల చేయడం జరుగుతుంది. ఆ విధంగా విడుదల చేస్తే ఆ యొక్క సబ్బాత్ రోజున వారికి ఆటంకం కలిగించడం లేదంటే కొంత గందరగోళానికి గురి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని వారి యొక్క భావన. సో ఆ విధంగా వారు కొంతమందిని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఈ యొక్క సిరి బిబాజ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క హస్బెండ్ని రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మంది ఏమనుకున్నారంటే ఈ యొక్క ఉగ్రవాదులు విడుదల చేసేటటువంటి ఈ యొక్క లిస్ట్లో ఈ యొక్క చిన్న పిల్లవాడి పేరు ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఆ చిన్నవాడి పేరు అయితే దాంట్లో లేదు. సో దాని తర్వాత వారు వేచి చూస్తూ ఉన్నారు, కనీసం నెక్స్ట్ విడుదల చేసేటటువంటి ఆ యొక్క లిస్టులోనైనా ఉంటుందని. కానీ ఆ యొక్క సిరి బిబాజ్ ఎవరైతే ఉన్నారో తన యొక్క హస్బెండ్ని విడుదల చేయడం జరిగింది. కానీ ఈ యొక్క తల్లిగారిని వారి యొక్క 2 పిల్లల్ని వాళ్ళు విడుదల చేయలేదు. అయితే ఇంకా హమాస్ దగ్గర ఎంతమంది ఈ యొక్క యూదులు ఉన్నారు, ఎంతమంది వాళ్ళలో బతుకున్నారు, ఇంకెంతమంది చనిపోయి ఉన్నారు అనే లిస్టు వారి దగ్గర సరిగ్గా లేదు. సో ఆ విధంగా వారు కొంతమందిని రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ విధంగా వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క క్రమంలో ఈ యొక్క సిరి బిబాస్తో పాటు వారి యొక్క 2 పిల్లలు చనిపోయారని వారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వారు అతి క్రూరంగా వారిని చంపేయడం జరిగింది. తర్వాత వారి యొక్క మృతదేహాలను రేపటి రోజున గురువారం అందజేస్తామని వారు ప్రకటించడం జరిగింది. సో చాలా మంది అనుకున్నారు వారి ఇంకా బతికే ఉండవచ్చు అని. కానీ ఆ రోజులు గడుస్తున్న కొద్దీ చాలా మందిలలో సందేహం అనేది జరిగింది. ఇంతకీ వారు బతికే ఉన్నారా అనేటువంటి డౌట్ చాలా మందికి వచ్చింది. కానీ ఆఖరికి అదే నిజమైంది. సో ఈ విధంగా ఉగ్రవాదులు అనేక సార్లు ఈ యొక్క యూదులను పట్టుకెళ్ళిపోవడం జరిగింది. వారిని చిత్రహింసలకు గురి చేసి వారికి ఆహారం అనేది అందించకుండా, మీరు కనుక గమనిస్తే గత వారం విడుదల చేసినటువంటి యొక్క 3 వారు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో వారు బయటికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు అనేది డిఫరెన్స్ మనం చూడొచ్చు. వారికి భోజనం అనేది పెట్టక వారు ఆకలితో ఎముకల గూడులాగా బయటికి రావడం మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఇప్పటికైతే గాజాలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే ఈ యొక్క హమాస్ ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిని క్యాన్సిల్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ యొక్క ట్రంప్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ వచ్చిన తర్వాత ఈ గాజాని మొత్తం ఖాళీ చేసి దాంట్లో ఈ యొక్క ఇజ్రాయెల్కి దానిపైన అడ్మినిస్ట్రేషన్ ఉండేలాగా చూడాలని ఒక ప్రణాళికనైతే వారు సిద్ధం చేయడం జరిగింది. కానీ
ఆ యొక్క ప్రణాళిక తర్వాత వారు పెద్దగా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ట్రంప్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, మేము గాజాని స్వాధీనం చేసుకోము, మేము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదలుచుకోలేదు అని. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా ఏకమై ఇజ్రాయెల్ పైన అక్టోబర్ 7వ తారీఖున ఏ విధంగా అయితే దాడి చేయాలి అని ప్రణాళిక చేశారో అదేవిధంగా మరి ఒకసారి దాడి చేయాలని వారు పిలుపునివ్వడం కూడా చూస్తున్నాం. సో ఈ విధంగా యూదులు అనేక సార్లు వారు హింసలకు గురి అవ్వడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఈ పీస్ డీల్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఏ క్షణానైనా సరే యుద్ధాన్ని మళ్ళీ మొదలుపెట్టే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇరాన్ పైన దాడి చేయాలని ఇజ్రాయెల్ వారి యొక్క సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క న్యూక్లియర్ సైట్స్ వాటిపైన దాడి చేయాలని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు. దానికి సిద్ధంగా ఉండాలని కూడా బెంజమిన్ నెతన్యాహు పిలుపునివ్వడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ యొక్క ఇజ్రాయెల్ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, భయానక పరిస్థితులని కలుగు చేస్తూ ఉన్నాయి. ఒక దేశాన్ని నుంచి ఇంకొక దేశానికి ఈ యొక్క యుద్ధ వాతావరణం అనేది పాకుతూ ఉంది. సో ఏది ఏమైనా కానీ గాజాలో ఉన్నటువంటి బందీలు త్వరగా విడిపింపబడాలని, అలాగే ఆత్మీయులను కోల్పోయినటువంటి ఆ యొక్క కుటుంబాలకి మనోధైర్యం దయచేయాలని క్రైస్తవులుగా మనందరి బాధ్యత. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే రోజుల్లో అనేకమైన విషయాలను గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.